ఆయ్ మేం గోదారోళ్ళమండి. ఆయ్ మా అమ్మమ్మ గోదారోళ్ళండి. ఆమె మనసు ఎన్నండి, ఆమె మనసు మిన్నండి. మనసు ఎన్నండి, ఆమె మనసు మిన్నండి. ఉప్పు కారం మాటేమో కానీ, ఉప్పు కారం మాటేమో కానీ, మమకారం ఆమె ఇంటి పేరండి. ఆయ్ మేం గోదారోళ్ళమండి. మా అమ్మమ్మ పేరు శేషారత్నమండి, నాకు అమ్మ పేరే పెట్టారండి రత్నమంజరేని. ఆయ్ ఆమె అందము మమకారము పనితనము వచ్చాయి అని సరదాగా మా అమ్మ అంటూ ఉండేదండి. ఆయ్ మేం గోదారోళ్ళమండి. వేసవి సెలవులు వచ్చాయంటే వేసవి సెలవులు వచ్చాయంటే వేసవి సెలవులు వచ్చాయంటే మాకు అమ్మమ్మ ఊరే ఊటీ అండి. మామిడి పండ్లు ముంజులు తెగలు ఈత పళ్ళు అమ్మమ్మ ఊళ్ళో పొలం నుండి వచ్చేవండి, చాలా రుచిగా ఉండేయండి. బూడిద గుమ్మడి కాయ హల్వా మా అమ్మమ్మ స్పెషలు అండి. బూడిద గుమ్మడ కాయ కోరిన వాళ్ళకే హల్వా అని మాకు పనులు నేర్పిస్తూ ఉండేది అండి. ఆయ్ మేం గోదారోళ్ళమండి. బావి నుండి నీళ్లు తోడటము, చల్ల చిలికి వెన్న తీయటము, కాగులోంచి నీళ్లు దింపటము, ఆ నిప్పుల్లో చిలకడ దుంపలు కాల్చటము అమ్మమ్మ మాకు నేర్పిందండి. ఆయ్ మేం గోదారోళ్ళమండి. ఆ రోజుల్లో ఆపరేషన్లు లేవు కాబట్టి మా పిన్నిలు ఇంచుమించు మా వయసేనండి. సంక్రాంతి వచ్చింది అంటే ఇంటి నిండా బాయిలు బాబాయిలు ఉంటూ ఉంటారండి సందడిగా. డంకా పలాసు కోటి పట్టు ఆడుతూనే ఉండేవాళ్ళమండి. అమ్మమ్మ మాకు డబ్బులు ఇచ్చి ఆడమని ఇస్తూ ఉండేదండి. ఇవి అన్ని మా చిన్నతనపు మరపులేని జ్ఞాపకాలండి. ఆయ్ మేం గోదారోళ్ళమండి. మేము పెద్ద అయ్యేదాకా మాకు ఆవకాయ వడియాలు పొడాలు కూడా అమ్మమ్మే పంపుతూ ఉండేదండి. పెద్దలంటే మరి అదండి, అందరి సేవ చేయడమే అమ్మమ్మ తత్వమండి. మామగారి అత్తగారి ఆడబడుచులు మరుదులు 5 తరాలకు ఏదో ఒక రకంగాను సేవ చేస్తూనే ఉండేదండి మా అమ్మమ్మ. ఆయ్ గోదారోళ్ళమండి. 90 ఏళ్ళు అనుకున్నాం కానీ నీ పంతులు గారు చెప్పారు, అధిక మాసాలు కలిపితే ఆవిడ నిండు 100 ఏళ్ళు బ్రతికిందని. కాబట్టి సుబ్బక్క నువ్వు బాధపడవద్దు, ఆమె నువ్వు అనుకున్నట్టే 100 ఏళ్ళు బ్రతికింది. ఇది మా అమ్మమ్మకు నేనిచ్చే చిన్న కానుక. ఆయ్ గోదారోళ్ళమండి.